తిమ్మాజిపేట నుంచి ఒక 3 కిలోమీటర్స్ దాటినాక అప్పాజీపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి వచ్చాము. ఇది ఎంట్రన్స్ గేట్ చూడండి. మీకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లెక్క అవుతుంది, వెళ్ళేటప్పుడేమో రైట్ సైడ్ లెక్క అవుతుంది. ఇది ఎంట్రన్స్ చూడండి. ఈ నుంచి మీకు ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే కొండ కనబడుతుంది. ఆ కొండకాడ నుంచి పైనకి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఆటో సౌకర్యం కూడా ఉంది. మీకు ఆటోలు ప్లస్ బస్సులు కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్పాజీపల్లికి వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామిది ఇక్కడ జాతర అవుతుంది. ఈ వెనకాల మొత్తం చూస్తున్నారు కదా, ఈ కొండ మీద ఉన్నాను. చుట్టుపక్కల మొత్తం పచ్చటి వాతావరణమే ఉంది చూడండి. చాలా రోజులైంది లాంగ్ వీడియో తీయక, మీకు చూపెడదామనేసి ఈరోజు లాంగ్ వీడియో తీద్దామనేసి వచ్చాను. చూడండి వెనకాల మొత్తం చూడండి, మొత్తం వాతావరణం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం వాతావరణం చూడండి. కొండపై నుంచి చూడండి ఎట్లా ఉందో. నేచర్ మొత్తం చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇటు చుట్టుపక్కల మొత్తం పల్లెటూర్లు, పంట చేనులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇదిగోండి టెంపుల్ కాడ వ్యూ చూడండి. ఇది టెంపుల్ ఆడ కొండ కింద ఉంది చూడండి. అనే కొండ పక్క పొట్టి టెంపుల్ ఉంది చూడండి. ఇంకా చుట్టుపక్కల పార్కింగ్ ఉంది, అన్నదానం ఉంది, ప్లస్ అన్నీ ఉన్నాయి చూడండి. ప్రతి సంక్రాంతికి ఇక్కడ జాతర అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మీకు లోపలికి వెళ్ళి టెంపుల్ లోపల దర్శనం కూడా చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. అంటే పర్మిషన్ ఉందో లేదో తెలియదు కెమెరాతో తీయడం, కానీ అయితే చూపెట్టడానికి నా వంతు ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. ఇవ్వండి ఇక్కడ దగ్గర నుంచి చూడండి, టెంపుల్ది ఫుల్ రష్ ఉంది. లోపలికి వెళ్ళినాక మీకు లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో ప్లస్ లక్ష్మీ నరసింహస్వామిది కూడా చూపెడతాను. అలాగే లోపల ఈరోజు సత్యనారాయణ కథలు కూడా జరుగుతున్నట్టున్నాయి, చూపెడతాను అది కూడా. సౌండ్ వచ్చినవే కదా, సౌండ్ వచ్చినవే కదా. రథాలు ఉన్నాయట కదా. చెప్తున్నాడు
inside is ఇంకా పెట్టలేడా రావాలి ఓకే రావాలి ఓకే కూర్చోదు కూర్చోదు దండం పెట్టుకుని వారు చిన్న దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవుతలేరు. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. నేను తెలుసుకొని ఎక్కడెక్కడ ఊర్లో తెలుసుకొని మరీ పోయి అక్కడ వీడియో తీసుకొని వస్తున్నాను నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా. అవి ఎక్కువ వీడియోస్ అయితే పెడతలేను, నార్మల్ షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్కి వచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియోస్కి వస్తలేవు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటివి మా జాతరలు ఉన్నప్పుడు మీకు అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెడతాను మీకు.